ఇవ్వండి, ఏది ఇచ్చిన వాళ్ళ స్వీట్ అది ఒకటి ఒక అలా ఇచ్చాను సార్, ఒకరికి ఇచ్చాను అలా ఒకరికి ఇచ్చాను సార్. అలాగే మీ చేతితో ఒకరికి ఇచ్చాను. ఇచ్చండి బాబుకి ఓకే సార్. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ మన జగ్గంపేట డివిజన్ ఆవరణలో జరుపుకుంటూ మీ అందరూ ఇచ్చేసినందుకు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అండి. దీంట్లో ముఖ్యంగా మనకి జాతీయ పండుగలు రెండు అండి. మిగిలినవన్నీ కూడా మతపరంగానో లేకపోతే కాస్ట్ పరంగానో జరుగునే పండుగలు. ఈ పండుగలు రెండు మాత్రమే. అది ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. ఈ రెండు పండుగలు కూడా జాతి మతం ఇలాంటి ఏమి తేడా లేకుండా అందరం కూడా భారతీయులు అనే భావంతో గర్వంగా జరుపుకోవటం జరుగుతుందండి గత 78 సంవత్సరాలుగా. ఈరోజు కనీసం అసలు వారి త్యాగ ఫలాలు ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాలి. కనీసం ఈ 2 రోజులన్నా సరే వారు జీవితాలను గుర్తు చేసుకుని మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నామండి. సో ఏదన్నా సాధించాలంటే చాలామంది పోరాట యోధులు, చాలామంది నేతలు వాళ్ళందరూ వారి వారి విధానాల ద్వారా పోరాటం చేశారు. మన మహాత్మా గాంధీ గారు మాత్రం అహింస మార్గంలోనే ఉంటూ ఈ స్వతంత్రం సాధించాలని చెప్పి అందరికీ బోధిస్తూ ఫైనల్గా మన టార్గెట్ అచీవ్ అయ్యిందండి. ఆగస్టు 15, 47 తేదీన మనం స్వాతంత్రం పొంది ఉన్నాం. సో ఇక మీదట మనం చేయాల్సింది ఏంటంటే వారందరూ త్యాగ ఫలాలు మనం అనుభవిస్తూ ఆనందిస్తున్నాం. తర్వాత స్వాతంత్రం వచ్చిన వెంటనే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి రచనతోటి రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని మనం స్వేచ్ఛ పొంది ఆ స్వేచ్ఛనన్నీ కూడా మనం ప్రాథమిక హక్కుల ద్వారా మనం అనుభవిస్తూ ముందుకు సాగుతున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా జాతీయత, అది మనం ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తేనే అభివృద్ధికి సాధ్యం. దాంట్లో భాగంగా మనందరం కూడా సెక్షన్ పరిధిలో మీరు, సబ్ డివిజన్ పరిధిలో సబ్ డివిజను స్టాఫు, అలాగే మీరందరూ సబ్ డివిజన్ సెక్షన్ వాళ్ళు పనిచేస్తున్న సందర్భంగా డివిజన్ ఆఫీస్కి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. దీంట్లో ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. పాజిటివ్ పెర్సెప్షన్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. దాంట్లో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, మీ లైన్మెన్ మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా. 2, మీ సమస్యలు చెప్పిన వెంటనే తీరుస్తున్నారా లేదా. తర్వాత లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా. ఈ 3 ప్రశ్నలు ఈ IVRS దాంట్లో ఈ ప్రజలందరినీ అభిప్రాయం సేకరించడం జరుగుతుంది. దాంట్లో మనం కంపెనీ మొత్తంలో మన డివిజన్లో కొన్ని సెక్షన్లు ఈ సందర్భంగా సెక్షన్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, వెనకబడి ఉన్నాం. సో అది పర్మనెంట్ కాదు, ప్రతి నెల సర్వే చేస్తుంటారు. ఈ నెంబర్లు అన్నవి మారుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మన సేవలు వారికి తక్షణం అందించి వారి యొక్క మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ డివిజన్ అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జనగణమన బాధ్యత. जय हे भारत।
వేసేయండి. అందరూ రండి ఇలాగా. ఓకే సార్, అలా చూడండి సార్. సరే పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మనం ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే ఆ టైటిల్ని చూసి బయట విచక్షణ రహితంగా లోపలికి వెళ్ళి అక్కడున్న బ్రిటిష్ వాళ్ళందరి మీద కాల్పులు జరిపిన ప్రీతిలత వడ్కేకర్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర భారతదేశం, మనం పీలుస్తున్న స్వతంత్ర భారతదేశం అనే ఉంది. అయితే 79 ఏళ్ల క్రితం భారతదేశాన్ని చూస్తే చాలా విషయాల్లో మనం అంటే స్వాతంత్రమే సంపాదించుకోలేని స్థితిలో ఉన్నాం. అయినప్పటికీ అక్కడ మన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మన 79 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే భారతదేశం ఆహార ధాన్యాలు సైతం వేరే చోట నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉండేది. ఇప్పుడైతే అమెరికా సైతం మనమే ఎగుమతి చేసే పరిస్థితుల్లో ఉన్నాం. సో అంతగా డెవలప్ అయింది మన కంట్రీ. సో చాలా విషయాల్లో మన దేశం అభివృద్ధి చెందిందనే చెప్పక తప్పదు. అయితే ఇంకా చాలా విషయాల్లో అంటే లాస్ట్ ఇయర్ 2024లో ఆహార సూచి అనే ఒక దాని గురించి ప్రస్తావించి ఆకలి సూచి అనే దాని గురించి చూస్తే 127 దేశాల్లో పరీక్షిస్తే 105వ దేశంలో ఆకలి విషయంలో అలాడిపోయే దేశంలో భారతదేశం ఉంది. సో ఆ విషయంలో మనం వెనకబడ్డామని చెప్పొచ్చు. అండ్ చాలామంది ఎంతో చక్కగా చదువుకుని కూడా మన ఎన్నో కంపెనీలు మన భారతదేశంలో స్థాపించారు, ఎన్నో యూనివర్సిటీలు మన భారతదేశంలో స్థాపించారు. అయినప్పటికీ కూడా నిరుద్యోగ యువత చాలామంది మన భారతదేశంలో ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు. అండ్ అమెరికా, చైనా తర్వాత భారతదేశంలో బిలియనర్స్ ఉన్నారు. అయితే ఆక్స్ఫామ్